హాయ్ గైస్, ఈ రోజు అనేది నా జీవితం అనేది చాలా ఆనందమైన రోజు అండి. ఎందుకంటే నేను మీకు చెప్పాను కదా లాస్ట్ వీడియోస్ ఏంటంటే నేను నెక్స్ట్ మంత్ అనేది షాప్ ఓపెనింగ్ అయితే ట్రై చేస్తానండి. షాప్ ఓపెనింగ్ అయితే చేస్తే కంపల్సరీ కూడా వీడియో చేస్తానని చెప్పాను కదా. బట్ అంటే ఈ రోజు అనేది అంటే షాప్ అనేది తీసుకోవడం జరిగిందండి. బట్ షాప్ వీడియోస్ అనేది అంటే మీకు అనేది నెక్స్ట్ డే రేపు నుంచి అయితే వస్తూ ఉంటాయి షాప్ వీడియోస్. నెక్స్ట్ అంటే షాప్లో ఏంటంటే ఎటువంటి వర్క్ అనేది చేస్తున్నాను మొత్తం అంతా కూడా మీకు రేపు నుంచి మీకు కంటిన్యూ వీడియోస్ వస్తూ ఉంటాయి మీకు రేపు నుంచి అనేది. ఈ షాప్ తీసుకున్న ఆనందం అంటే మరీ చాలా ఆనందం. ఎందుకంటే బిఫోర్ ఏంటంటే నేను అనేది నాకు తెలిసినంత వరకు మీకు చెప్తాను. ఒక 4 ఇయర్స్ నుంచి కాదు, ఒక 3 ఇయర్స్ నుంచి నేను చాలా బాధపడేవాడిని డైలీ. ఎందుకంటే నేను బోర్డ్స్ సేల్ చేసేవాడిని కదా. బోర్డ్స్ సేల్ చేసిన ఏంటంటే మనకు ఒక లొకేషన్ ఉండేది కాదు. ఇప్పుడు నేను ఉంటుంది ఏంటంటే రెంట్ హౌస్. ఈ రెంట్ హౌస్ ఏంటంటే సబ్స్క్రైబర్ ఇంటికి రప్పించుకొని మనం ఏంటంటే ఇప్పుడు ఒకళ్ళిద్దరైతే పర్లేదు. ఇప్పుడు మన బోర్డ్ సేలింగ్ పెట్టగానే అంటే దాదాపు 10 మంది 15 మంది దగ్గర వచ్చారు. అలా మన రెంట్ హౌస్ అనేది అలా చేయకూడదు కదని చెప్పేసి ఏంటంటే నేను అనేది ఒక లొకేషన్ చెప్పేవాడిని. కాంప్లెక్స్ కానీ లేదంటే ఈ చుట్టుపక్కల ఎక్కడ లొకేషన్ చెప్పి అక్కడికి వచ్చిన తర్వాత సబ్స్క్రైబర్ చాలా మంది బాధపడారు. భయ్య మీరు ఇంటికి పిలుస్తారు అనుకున్నాం భయ్య, మీతో ఇంకా చాలా డిస్కషన్ చేద్దాం అనుకున్నాం బోర్డ్స్ గురించి. బట్ ఏంటంటే మీరు బోర్డ్స్ ఇచ్చేసి వెళ్ళిపోమంటారని చెప్పేసి అనేవారు. బట్ మీరు వెళ్ళిపోయిన తర్వాత నేను చాలా బాధపడండి, చాలా బాధపడండి. ఎందుకంటే అయ్యో సబ్స్క్రైబర్ ఇంటికి వచ్చిందమ్మా కనీసం ఎటువంటి రెస్పాన్స్. ఎందుకంటే చాలా దూరం నుంచి వచ్చారు. సోమలకోట నుంచి కొంతమంది, ఒక అతను అయితే ఏకంగా వైజాగ్ నుంచి వచ్చారు. బట్ ఆయనకి అనేది ఏమీ చూసుకోలేకపోయాను. బట్ పంపించాను. బట్ ఆయన ఏం బాధపడలేదు. వీళ్ళంత కూడా ఫోన్ చేశారు, మంచి బాగా రిసీవ్ చేసుకోవాలని చెప్పారు. బట్ అంటే ఆయన బాధపడితే నేనైతే చాలా బాధపడ్డాను. ఎందుకంటే వచ్చిన మనుషుల్ని మనం అంటే ఆయన వచ్చినంత నాకు చెప్పలేదు ఆయన వైజాగ్ నుంచి వచ్చారని చెప్పేసి. ఆయన వెళ్ళిపోయిందో చెప్పారు వైజాగ్ నుంచి వచ్చాం భయ్య మీ దగ్గర బోర్డ్స్ తీసుకోవడానికి అని చెప్పేసి నాకు వీడియో కాల్ చేసి చూపించారు బస్సు అనేది. నేను చాలా బాధపడాను. అందుకని చెప్పేసి చాలా బాధపడండి. మనకు షాప్ ఉంటే బాగుంది కదా, షాప్ని సబ్స్క్రైబర్ చక్కగా రప్పించుకొని చక్కగా అనేది మాటలు చక్కగా బోర్డ్స్ ఇచ్చి చక్కగా బాగా పంపిద్దాం కదా అనుకునేవాడిని. ఈ రోడ్డు మీద వ్యాపారం అనేది ఎలా ఉండేదంటే పాపం ఎక్కడ చూస్తున్నారో దూరం నుంచి వచ్చేవారు. బట్ ఏంటంటే మనం జస్ట్ బోర్డ్స్ ఇచ్చేసి నేను వచ్చేసేవారు, నన్ను వెళ్ళిపోయేవారు. ఈసారి అలా కాదు, ఒక 1 వీక్ అయితే వెయిట్ చేయండి. షాప్ అయితే తీసేసుకున్నాను. బట్ రేపు నుంచి షాప్ పనులు అయితే రెడీ అయిపోతూ ఉంటాయి. నెక్స్ట్ దీంతో పాటు ఇంకొక చిన్న మ్యాటర్ అయితే చెప్పాలి. నేను ఏంటంటే మనం అనేది ఒక వీడియో చేసాం. మనం కొత్తగా ఛానల్ పడుతుందంటే షాప్ అనేది 2 పెట్స్ అయితే బాగోదు కదండి. లవ్ బర్డ్స్ ఒకటి పెడితే బాగోదు, పించెస్ ఒకటి పెడితే బాగోదు అని చెప్పేసి దానికి ఏంటంటే జాయింట్ కంటే నాకు ఇంతకు ముందు అనేది ఫిషెస్ ఛానల్ ఉండేది. ఫిషెస్ చేసేవాడిని దొరికైనది ఫ్యాన్సీగా పీస్ అనేది. సరే ఏంటంటే మనకు అనేది ఫిషెస్ మీద కొంచెం కదా ఎక్కువ తెలుసు. ఫిషెస్ మీద బోర్డ్స్ మీద ఎక్కువ ఫిషెస్ గురించి బాగా తెలుసు. సరే మనకు తెలుసు కదని చెప్పేసి నేనేం కూడా అంటే సరే ఫిషెస్ కూడా మనం అనేది చేద్దాం అని చెప్పేసి కంబైన్గా అనేది ఫిషెస్ నెక్స్ట్ అంటే గణేష్ ఎక్వేరియం ఫిషెస్ అని చెప్పేసి కాకినాడ ఒక ఛానల్ పెట్టడం జరిగింది. మీకు కూడా చెప్పాను ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పాను. బట్ ఏంటంటే ఏంటంటే ఇందులో వీడియో రిలీజ్ చేసిన వెంటనే ఫస్ట్ అందులో వీడియో రిలీజ్ చేసిన తర్వాత ఇందులో వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో రిలీజ్ చేసిన వెంటనే ఏంటంటే మన దగ్గర లోకల్లో కాకినాడ చాలామంది బోర్డ్స్ తీసుకుని ఉన్నారు బాగా, అంటే రెగ్యులర్గా. అంటే మనం ఏం చేస్తామంటే ఇప్పుడు నేను 1 మంత్ కానీ 2 మంత్స్ కానీ తీసుకొస్తాను ఛానల్లో పెడతాను వీడియోస్ అనేది. అలా మన దగ్గర బోర్డ్స్ వచ్చాయని చెప్పి బీడింపల్లి అని చెప్పేసి ఫస్ట్గా ఒక 22 మంది అని మన కాకినాడలో బాగా నా దగ్గర బోర్డ్స్ తీసుకునే వాళ్ళు ఉంటే అలా వచ్చి అలా తీసుకెళ్ళిపోతూ ఉంటారు. మిగతా ఈ బోర్డ్స్ ఏమంటే మిగతా ఊళ్ళకైతే ఇవ్వడానికి జరుగుతుంది తప్ప మన లోకల్లోనే తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. బట్ వాళ్ళు నాకైతే ఫోన్ చేశారు, భయ్య కొత్తగా ఛానల్ పెడతాను అంటారేంటి, ఈ ఛానల్లోనే మీరు అనేది 3 రోజులు కంటిన్యూ వీడియో చేస్తారు, మళ్ళీ ఒక 1 వీక్ గ్యాప్ ఇచ్చేస్తారు. ఆల్రెడీ మీ ఛానల్ మోనిటైజేషన్ అయితే మీకు అమౌంట్ పడుతుంది. లాస్ట్ టైం కూడా 2-3 సార్లు అమౌంట్లు తీసుకున్నారు. బట్ ఎందుకు ఎలా చేస్తారు, మళ్ళీ కొత్త ఛానల్ పెట్టడానికి ఛానల్ మొత్తానికి వదిలేవాల్సి వస్తుంది. ఎందుకంటే బిజినెస్ పర్పస్ కాబట్టి మీకు అనేది అందులో ఎక్కువ వీడియోస్ చేస్తారు కదా భయ్య, అది ఏదో ఈ ఛానల్లో చేయండి అంటే నేను చెప్పాను. లాస్ట్ టైం అలాగే మన ఛానల్ అనౌన్స్మెంట్ చేసామన్నా ఫిషెస్ వీడియో చేస్తాము నెక్స్ట్ అంటే మన ఛానల్ చూడని చెప్తే 2-3 అనేది కామెంట్ పెట్టారు, మేము అన్సబ్స్క్రైబ్ అయిపోతామని చెప్పేసి అన్నారు. అందులో ఏంటంటే ఉన్న సబ్స్క్రైబర్ ఎందుకు పోగొట్టుకోవడం చెప్పేసి ఆ ఫిషెస్ వీడియోస్ ఆపేయడం జరిగింది. అలాగే ఫామ్ కూడా తీసేయడం జరిగింది. అప్పుడు చిన్న ఫామ్లో స్టార్ట్ చేశానంటే అదేం కంగారు ఎక్కువకుండా ఇప్పుడు 100 మందిలో 2-3 చెప్తే దానికి ఏంటండి మీ వల్ల మాకు యూజ్ఫుల్ ఉంది కదా, మీరు అనేది వీడియోస్ చేస్తున్నారు, బోర్డ్స్ వీడియోస్ చేస్తున్నారు, మీ వల్ల ఏంటంటే బోర్డ్స్ నుంచి కొన్ని నేర్చుకొని మేము కూడా బాగా బోర్డ్స్ని పెంచుకుంటున్నాము. అలాంటిది మీరు అనేది ఒక షాప్ పెట్టి ఆ షాప్లో ఫిషెస్ ఉన్నాయని వీడియో చేస్తే మేము చూడకుండా ఉంటాం ఏంటి, డెఫినెట్గా చూస్తాము. డెఫినెట్గా మీరు ఆ 3 రోజులు వీడియోలు చేసి కంటిన్యూ చేసి మీరు 1 వీక్ గ్యాప్ ఇచ్చగా 1 వీక్లోనే ఫిషెస్ వీడియోస్ పెట్టండి. నచ్చితే చూస్తాం, నచ్చకపోతే చూడడం. కానీ డెఫినెట్గా చూస్తాం. మేము అందరూని 15 మంది 16 మంది అనేది డెఫినెట్గా మనకు అనేది బాగా ఎంకరేజ్ చేశారు. ఒకళ్ళు ఏంటంటే అరగంట సేపు మాట్లాడారు. నేను చాలా ఆనందపడ్డాను. ఎందుకంటే ఒక 2-3 గురించి అనేది మొత్తం ఫిషెస్ బిజినెస్ అనేది మానేద్దాం అనుకున్నాను. కానీ ఇప్పుడు షాప్ పెడుతున్నాను. షాప్ ఏంటంటే ఇప్పుడు ఓన్లీ బోర్డ్స్ అమ్మితే సరిపోదు. ఎందుకంటే ఉన్న లొకేషన్కి ఏంటంటే అసలు సేలింగే లేదు. నేను ఉన్న లొకేషన్ షాప్ తీసుకున్న లొకేషన్ సేలింగ్ లేదు. కానీ కేవలం తీసుకుంది ఎందుకంటే మన సబ్స్క్రైబర్కి అనేది ఎక్కడో రోడ్డు మీద నెక్స్ట్ కాంప్లెక్స్ అక్కడ వచ్చే కంటే మన షాప్ అంతగా డైరెక్ట్ మన షాప్ తీసుకొచ్చి ఇవ్వచ్చు కదా అనే ఉద్దేశంతో నేను షాప్ తీసుకోవడం అంతమించి తప్ప నేను తీసుకునే ఏరియాలో సేలింగ్ ఉండదని తీసుకోలేదండి. అసలు సేలింగే ఉండదు. అసలు అక్కడ ఉన్న ఏరియాలకి ఏంటంటే సరిగ్గా అనేది బోర్డ్స్ నెక్స్ట్ అంటే ఫిషెస్ అనేది తెలియదు.
కేవలం బోర్డ్స్ ఇచ్చేటప్పుడు రోడ్డు మీద ఇచ్చేకంటే మన షాప్లో ఇచ్చుకుంటే బాగుంటుందని చెప్పి షాపే తీసుకున్నాను అంతే. కానీ ఇప్పుడు బోర్డ్స్ ఒకటి ఉంటే బాగుందని చెప్పి ఫిషెస్ స్టార్ట్ చేశాను. ఇంకా మన సబ్స్క్రైబర్స్ ఏమన్నా ఛానల్ అయితే క్లోజ్ చేసేయమంటున్నారు, ఈ ఛానల్ పెట్టమంటున్నారు. బట్ ఇద్దరు ముగ్గురు గురించి మీరు బాధపడద్దు, వీడియోస్ పెట్టండి, మేము చూస్తాం. నచ్చే చూస్తాం, నచ్చపడి చూడండి. కానీ మాకు కావాల్సింది బోర్డ్స్ వీడియోస్ చూస్తాం. ఈ మధ్యలో ఒకవేళ ఫిషెస్ కూడా నచ్చాయనుకోండి, ఫిషెస్ వీడియోస్ చూస్తాం. ఒకవేళ కాకుండా షాప్ దగ్గర ఉందని కంపల్సరీ వస్తాం అంటున్నారు. కానీ మీరు ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి రేపు నుంచి షాప్లో అప్డేట్ మొత్తం షాప్కి సంబంధించిన ఫిషెస్ అన్నీ కూడా ఈ ఛానల్లో పెడతాను. అలాగని చెప్పేసి మీరు చెప్పినట్టు బోర్డ్స్ వీడియోస్ అయితే మానను. మీరు చెప్పారు కదా బోర్డ్స్ వీడియో అయితే మానద్దు భయ్యా, మీరు మానకండి. కంపల్సరీ బోర్డ్స్ వీడియోస్ పెట్టండి, ఫిషెస్ వీడియోస్ పెట్టండి. రెండు పెడితే మీరు రెండేళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తామని చెప్పారు కదా, డెఫినెట్గా బోర్డ్స్ వీడియోస్ అయితే ఆపనండి. బోర్డ్స్ వీడియోస్ కంటిన్యూగా వస్తాయి. ఎందుకంటే నేను బతికేదే బోర్డ్స్ గురించి కాబట్టి, నెక్స్ట్ బోర్డ్స్ మీద నేను ఆధారపడి ఉన్నాను కాబట్టి, బోర్డ్స్ గురించి ఈ ఛానల్ రన్ అవుతుంది కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో బోర్డ్స్ అయితే ఆపనండి, బోర్డ్స్ వీడియోస్ అయితే ఆపను. కానీ ఫిషెస్ అప్డేట్స్ వస్తాయి, ఫ్యాన్సీ కప్పీస్, నెక్స్ట్ మన షాప్ అప్డేట్ మొత్తం వస్తాయి. కాకినాడలో ఎవరైనా ఉంటే మాత్రం బోర్డ్స్ తీసుకుందామన్నా, ఫిషెస్ తీసుకుందామన్నా ఒక 1 వీక్ అయితే ఆగండి. 1 వీక్ దాటితే మాత్రం డెఫినెట్గా మన దగ్గర అనేది మీకు అనేది బోర్డ్స్ నెక్స్ట్ ఫిషెస్ అనేది వచ్చేస్తూ ఉంటాయి. మొత్తం అన్ని ఫిషెస్ వస్తాయి. మనకు ఏమంటారు గోల్డ్ ఫిషెస్, నెక్స్ట్ మొత్తం షాప్లో ఉన్న ఐటమ్స్ అన్నీ వస్తాయి. బట్ ఏంటంటే కొంచెం వెయిట్ చేయండి, 1 వీక్ పోయిన తర్వాత మీకు రేపు నుంచి అప్డేట్ పెడతాను. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూస్తే మాత్రం డెఫినెట్గా మీకు అనేది మంచి అప్డేట్ ఇస్తాను. నెక్స్ట్ ఏంటంటే మన కాకినాడలో షాప్ ఉంది కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. చక్కగా మీరు వచ్చి నాకు కలవచ్చు, నెక్స్ట్ మీకు నచ్చిన ఫిషెస్ తీసుకోవచ్చు, లేదా బోర్డ్స్ తీసుకోవచ్చు. కొంచెం టైం పడుతుంది, అంటే 1 వీక్ అనేది మన షాప్ మీకు రేపు నుంచి వీడియోస్ వచ్చేస్తే మీకే తెలిసిపోద్ది మన షాప్ అనేది ఎలా స్టార్ట్ చేస్తున్నాం. చిన్న షాపే తీసుకోండి, పెద్ద షాప్ ఏం తీసుకోలేదు. ఎందుకంటే నేను ఉన్న లొకేషన్లు ఏంటంటే బోర్డ్స్ కానీ ఫిషెస్ కానీ సేల్ అవ్వవు. మీరు చూస్తే అర్థమైపోద్ది మీకు అనేది. నేను లొకేషన్ పెడతాను కానీ మీకు చెప్తున్న షాప్ ఓపెనింగ్ కంపల్సరీ కూడా మన ఛానల్లో చెప్పడం జరుగుద్ది. మీరు చెప్పినట్టే ఆ ఛానల్ డిలీట్ చేసేస్తాను, ఈ ఛానల్లో పెడతానండి. ఎందుకంటే ఎంత ఎంకరేజ్ చేస్తాను అనుకోలేదు. డెఫినెట్గా అనేది ఈ ఛానల్ మొత్తం అన్ని పెడతాను, అప్డేట్ మొత్తం పెడతాను. ఇంకోటి ఏంటంటే మీకు ఈ ఛానల్ కంటే ఇప్పుడు మనం అనేది ఇప్పుడు షాప్ అనేది ఒక లోగో పెట్టాలి కదండి, షాప్ అనేది ఒక బ్యానర్ అయితే వేయించుకోవాలి కదా, దానికి తగ్గ ఒక లోగో అయితే చేశాను. ఎందుకంటే ఇప్పుడు పెట్స్ చేస్తే బాగుంది చెప్పి లోగో అయితే చేశాను. ఇప్పుడు మీకు వేస్తున్నాను చూడండి, మీకు డెఫినెట్గా నచ్చింది అనుకుంటున్నాను. మన ఛానల్ అంటే మన షాప్ ఓపెన్ అయిన తర్వాత, మన షాప్ ఓపెన్ అయిన టైంకి, లేదంటే షాప్ ఓపెన్ అయిన తర్వాత మన ఛానల్ కూడా సేమ్ లోగో వచ్చేసి సేమ్ పేరు అయితే వచ్చేస్తుంది. మీరు ఎంతవరకు నేను ఎలా ఎంకరేజ్ చేస్తారో అలా ఎంకరేజ్ చేయండి. ఇకపై నుంచి అయితే మాత్రం రోడ్ల మీద కానీ బస్ స్టాండ్లో కానీ ఇవ్వను. చాలామంది బాధపడ్డారు, పర్సనల్గా అయితే బాధపడరు, అక్కడికి వెళ్ళిపోయినారు, ఇంటికి వెళ్ళిపోయిన బాధపడరు. ఈడబోయా మీతో అరగంట సేపు బోర్డ్స్ గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటే మీరు ఎలా పంపిస్తారు అన్నారు. ఒక 1 వీక్ ఆగండి, డైరెక్టర్ మాట్లాడుకుందాం, మన షాప్లో మాట్లాడుకుందాం. ఓకే ఫ్రెండ్స్, వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. బట్ అలాగే ఫిషెస్ వీడియోస్ పెడతానని చెప్పేసి ఎవరైనా కోపపడితే మాత్రం కోపపడద్దు, దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకంటే నేను షాప్ పెడుతుంది మళ్ళీ చెప్తున్నాను, నాకు అనేది ఆ ఉన్న లొకేషన్స్కి అనేది అస్సలు సేలింగ్ అయితే ఉండదు. ఏదైనా సేలింగ్ అవ్వాలంటే మీరు చూస్తే 10 మందికి అనేది ఆ వీడియో అనేది సజెషన్లోకి వెళ్తూ ఉంటుంది. అలా బోర్డ్స్ వీడియోస్ అలా చూసారు కదండి సజెషన్లో. ఇప్పుడు ఈరోజు బోర్డ్స్ వీడియోస్ నేను నిలబడ్డం కారణం మీరే. తక్కువ టైంలో చాలామంది సంవత్సరాల తరబడి వీడియోలు చేస్తారు. బట్ నేను 6 మంత్స్కే నా ఛానల్ మోనిటైజేషన్ అయినంత స్థాయికి తీసుకొచ్చారంటే అది మీరే. అలాగే బోర్డ్స్ అయితే ఎంకరేజ్ చేశారో ఫిషెస్ కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి. మీరు ఎంకరేజ్ చేస్తే డెఫినెట్గా అనేది ఈ బోర్డ్స్ అయితే ఎలా పైకి వచ్చానో ఇందులో కూడా ఎలా పైకి వస్తాను. రేపు నుంచి షాప్ అప్డేట్ అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. జాగ్రత్తగా చూడండి, బాగుంటుంది మీకు అనేది. నా కోరిక ఏంటంటే డెఫినెట్గానే ఫిషెస్ వీడియోస్ కూడా మీకు నచ్చాలి. మీరు కూడా మా షాప్కి వచ్చి ఫిషెస్ కొనకపోయినా పర్లేదు, ఫిషెస్ని నెక్స్ట్ ఏంటంటే నా షాప్ని కొంచెం ఆశిస్తారని అనుకుంటున్నాను. రేపు నేను షాప్ అప్డేట్ వస్తాయండి. ఓకే ఫ్రెండ్, థ్యాంక్ యూ వాచింగ్.